భారతదేశాన్ని అస్థిరపరచడానికి విదేశీ కుట్ర జరుగుతోంది, ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తోంది అని బీజేపీ తాజాగా విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి జార్జ్ సోరోస్ ఫౌండేషన్ తోటి సంబంధాలున్నాయి అని ఆరోపించింది. సోనియా గాంధీ ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్, FDL-AP అంటారు, దీనికి జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో లింకులున్నాయి అని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు సోనియా గాంధీ అధ్యక్షురాలుగా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు కూడా విదేశీ నిధులు భారీగా అందుతున్నాయి అని ఆరోపిస్తోంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, బిలియనీర్ అయిన జార్జ్ సోరోస్ అమెరికాతో సహా వివిధ దేశాల్లో రాజకీయ వ్యవస్థల్ని తన సోరోస్ ఫౌండేషన్ ద్వారా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇండియాలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు అని, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంస్థలకి జార్జ్ సోరోస్ భారీగా నిధులు సమకూరుస్తున్నాడు అని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సోరోస్ మద్దతిస్తున్నాడు. ఇది దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడమే అని బీజేపీ ఆరోపణ. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మీద ఇటీవల కాలంలో అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ఆయన మీద పెడుతున్న కేసులకి ఇదే కారణం అని కూడా బీజేపీ అంటోంది. అదానీని సర్వనాశనం చేయడం ద్వారా నరేంద్ర మోడీని, ఆయన ప్రభుత్వాన్ని కూడా బలహీనపరచవచ్చు అని చెప్పి జార్జ్ సోరోస్ అన్న మాటల్ని బీజేపీ ఎక్స్లో పోస్ట్ చేసింది. అదానీ గురించి, మోడీ గురించి సోరోస్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. Modi and business tycoon Adani are close allies. Their fate is intertwined. Adani Enterprises tried to raise funds in the stock market but failed. Adani is accused of stock manipulation and his stock collapsed like a house of cards. Modi is silent on the subject, but he will have to answer questions from foreign investors and in Parliament. This will significantly weaken Modi's stranglehold on India's federal government and open the door to push for much-needed institutional reforms. అదానీ మీద ఇటీవల అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంతకీ ఎవరి జార్జ్ సోరోస్? ఈయన మీద బీజేపీ ఎందుకు గురిపెట్టింది? జార్జ్ సోరోస్ హంగరీలో పుట్టాడు. ప్రస్తుతం అమెరికన్ పౌరుడు, న్యూయార్క్లో ఉంటాడు. ఆయన బిలియనీర్. అమెరికాలో బిలియనీర్లు చాలామంది ఉంటారు. కానీ సోరోస్ ప్రత్యేకత ఏంటంటే ఆయన చాలా స్పష్టమైన రాజకీయ అభిప్రాయాలు కలిగినవాడు. ప్రపంచ రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి అనే ఆలోచనతో పాటు ఆ ఆలోచనను అమలు చేయడానికి పెద్ద ఎత్తున తన సొంత డబ్బును కూడా భారీగా ఖర్చు పెడతాడు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పేరుతోటి జార్జ్ సోరోస్ స్థాపించిన ఎన్జిఓ ప్రపంచంలో వివిధ దేశాల్లో అనేక ఎన్జిఓలకి నిధులు సమకూరుస్తోంది. సోరోస్ నమ్మేటువంటి సిద్ధాంతాలని ఆయా దేశాల్లో ప్రచారం చేయడానికి ఈ సంస్థలు ప్రయత్నిస్తుంటాయి. తద్వారా ప్రభుత్వ విధానాలని ప్రభావితం చేయడం ద్వారా సోరోస్ సిద్ధాంతాలను అమలు చేయడానికి ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ప్రయత్నిస్తుంది అనేది ఆరోపణ. సోరోస్ది ప్రోగ్రెసివ్ లిబరల్ ఐడియాలజీ, అంటే అభ్యుదయ ఉదారవాద సిద్ధాంతాలు అనొచ్చు. అయితే ఆయన అభ్యుదయవాదాన్ని రాడికల్ వాదంగా, వ్యక్తి స్వేచ్ఛను కబళించేదిగా, వ్యవస్థల నియంతృత్వాన్ని పెంచేదిగా చాలామంది, ముఖ్యంగా రైట్ వింగ్కి చెందిన వాళ్ళు, జాతీయవాదులు విమర్శిస్తారు. ఉదాహరణకి పిల్లల మీద స్కూళ్ళకి తద్వారా ప్రభుత్వానికి మాత్రమే కంట్రోల్ ఉండాలి అని, తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల మీద అధికారం ఉండకూడదు అనేది ఒక సిద్ధాంతం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. కాలిఫోర్నియాలో ఈ మధ్యకాలంలో ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం ఎవరైనా పిల్లలు, ఆడపిల్ల నేను మగవాడిని, మగ పిల్లవాడిగా ఉండాలనుకుంటున్నాను, మగ పిల్లవాడిగా మారాలనుకుంటున్నాను అని స్కూల్లో టీచర్కి చెప్తే టీచర్ ఆ ప్రకారం ఆ ఆడపిల్లని మగవాడిగా తయారు చేయాలి. ఆ రకమైన థెరపీనే ఇవ్వాలి. అంతేకాదు అవసరమైతే వారికి సర్జరీ కూడా చేయించవచ్చు.
అంటే ఆడపిల్లని మగవాడిగా తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. జోక్యం చేసుకుంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇది కాలిఫోర్నియా రాష్ట్రం చేసిన చట్టం. కాలిఫోర్నియా రాష్ట్రంలో జార్జ్ సోరోస్ యొక్క ప్రభావం చాలా ఎక్కువ. ఆ ప్రకారమే ఈ డెవలప్మెంట్ జరిగింది. అట్లాగే చారిత్రకంగా శ్వేత జాతీయులు అన్ని రంగాల్లో పెత్తనం చేశారు. అందువల్ల ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి వాళ్ళ పాత్రని పూర్తిగా తగ్గించాలి, నామమాత్రం చేయాలి అనేది మరొక సిద్ధాంతం. అంటే రివర్స్ డిస్క్రిమినేషన్ పాటించాలి అని అన్నమాట. అంటే తెల్లవాళ్ళకి ఎక్కడా ఎందులోనూ ప్రాధాన్యం ఇవ్వకూడదు అనే సిద్ధాంతం. నల్ల జాతీయులు అమెరికాలో నేరాలకు పాల్పడే వాళ్ళల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి నల్ల జాతీయుల నేరాల్ని నేరాలుగా పరిగణించకూడదు అనేది ఈ సిద్ధాంతంలో ఒక భాగం. ఆ ప్రకారం ఎక్కడైతే డెమోక్రటిక్ పార్టీ ఉందో, ఎక్కడైతే జార్జ్ సోరోస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందో ఆ రాష్ట్రాల్లో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని పూర్తిగా మార్చారు. దాని ప్రకారం ఎవరైనా ముఖ్యంగా నల్లజాతీయులు దొంగతనాలకు పాల్పడితే, బర్గ్లరీస్కి పాల్పడితే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు చాలా రాష్ట్రాల్లో ప్రాసిక్యూటర్లు. వాల్మార్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద షాపుల్లో దొంగతనాలు చేస్తే దాన్ని ప్రాసిక్యూట్ చేయరు ఆయా రాష్ట్రాల్లో. అటువంటి రాష్ట్రాలు అమెరికాలో చాలా ఉన్నాయి. సోరోస్ మొదటి నుంచి అమెరికాలో ఆయన సిద్ధాంతాలను అనుసరించేటువంటి డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా, జాతీయవాద పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ వస్తున్నాడు. గతంలో బారక్ ఒబామాకి, బిల్ క్లింటన్కి, జో బైడెన్కి, హిల్లరీ క్లింటన్కి, కమలా హ్యారిస్కి కూడా ఆయన పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చాడు. డెమోక్రటిక్ పార్టీ తాజా ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలుసు. సోరోస్ వ్యతిరేకించే డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు ఎన్నికల్లో. అయినా సోరోస్ ప్రభావం అమెరికాలో అన్ని వ్యవస్థల్లో ఇప్పటికీ కూడా బలంగా ఉంది. ఎలాగంటే జార్జ్ సోరోస్ ఓన్లీ ఆయా పార్టీలకు విరాళాలు ఇవ్వడం కాదు, తన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా ఆయన రకరకాల సంస్థలకి, రకరకాల సిద్ధాంతాలకి నిధులు సమకూర్చి వాటిని అమలు చేసే విధంగా చేస్తాడు. అమెరికాలో ప్రాసిక్యూటర్లని నామినేట్ చేయరు, వాళ్ళని ఎన్నుకుంటారు ప్రజలే. ఉదాహరణకి డిస్ట్రిక్ట్ అటార్నీ లేకపోతే స్టేట్ అటార్నీ జనరల్, ఇటువంటి వాళ్ళని. వీళ్ళు చాలా పవర్ఫుల్ వ్యక్తులు. ఏ కేసులను విచారించాలి, ఏ కేసులను విచారించకూడదు అనే విషయాన్ని ఫైనల్గా నిర్ణయించేది ఈ ప్రాసిక్యూటర్లే. జార్జ్ సోరోస్ ఏం చేశాడంటే ఈ ప్రాసిక్యూటర్ల ఎన్నికల్లో తనకు కావలసిన ప్రాసిక్యూటర్లు నిలబెట్టి, లేక తన సిద్ధాంతాలను పాటించేటువంటి ప్రాసిక్యూటర్లు నిలబెట్టి వాళ్ళకి పెద్ద ఎత్తున విరాళాలు సమకూర్చి వాళ్ళు గెలిచే విధంగా చేశాడు. ఆ విధంగా చాలా చోట్ల న్యూయార్క్ కానివ్వండి, కాలిఫోర్నియా కానివ్వండి, ఇట్లాంటి రాష్ట్రాల్లో జార్జ్ సోరోస్ సిద్ధాంతాలను నమ్మేటువంటి, వాటిని అమలు చేసేటువంటి ప్రాసిక్యూటర్లు ఎన్నికయ్యారు. ఆ ప్రకారమే అటువంటి ప్రాసిక్యూటర్లు ఈ మధ్యకాలంలో రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద రకరకాల కేసులు మోపారు. మన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీగా ఆల్విన్ బ్రాగ్స్ ఉన్నాడు. ఈ ఆల్విన్ బ్రాగ్స్ జార్జ్ సోరోస్ మనిషి. ఆయన డొనాల్డ్ ట్రంప్ మీద ఒక కేసు బనాయించాడు. అదేవిధంగా న్యూయార్క్ అటార్నీ జనరల్గా లెటీషియా జేమ్స్ అనే ఆవిడ ఉంది. ఆవిడ కూడా జార్జ్ సోరోస్ మద్దతుతో గెలిచింది. ఆవిడ న్యూయార్క్లో డొనాల్డ్ ట్రంప్ వ్యాపారాల మీద ఒక కేసు పెట్టి అతని వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకొల్చాలి అని ప్రయత్నం చేసింది. తద్వారా డొనాల్డ్ ట్రంప్ని ఎన్నికల్లో నిలబడనీయకుండా, రాజకీయాల్లో కొనసాగనీయకుండా చేయాలి అనేది ప్రయత్నం. ఆ విధంగా సోరోస్ ఇప్పటికీ డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయినా కూడా రకరకాలుగా తన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేయగల వ్యక్తి. ఇప్పుడు ఆ జార్జ్ సోరోస్ ఇండియాలో కూడా యాక్టివ్ అవుతున్నాడు అని బీజేపీ అనుమానం. ఇండియాలో ఆయన బీజేపీని వ్యతిరేకిస్తున్నాడని, మోదీని అధికారం నుంచి దించడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇందుకోసం తన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలకి, ఎన్జిఓలకి నిధులు సమకూరుస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన మద్దతు పలుకుతున్నాడని, ఇందులో భాగంగానే న్యూయార్క్ కోర్టులో ఇటీవల కాలంలో గౌతమ్ అదానీ మీద కేసు పెట్టి మోడీ ప్రతిష్టని దిగజార్చాలి అని ప్రయత్నిస్తున్నాడు అని కూడా బీజేపీ ఆరోపిస్తోంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు న్యూయార్క్ రాష్ట్రంలో జార్జ్ సోరోస్ యొక్క ప్రభావం ఎక్కువ కాబట్టి, ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి ప్రాసిక్యూటర్లు ఉన్నారు కాబట్టి గౌతమ్ అదానీ మీద ఈ కేసు పెట్టారు అనేది బీజేపీ ఆరోపణ. 1970వ దశకంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో ఆమె ఏ సమస్య వచ్చినా కూడా విదేశీ హస్తం అంటే ఫారిన్ హ్యాండ్ ప్రమేయం ఉన్నది అని చెప్పి ఆరోపిస్తూ ఉండేది.
ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఆరోపణలు కూడా ఇదే కోవకు వస్తాయా? లేకపోతే నిజంగానే అదానీ వ్యవహారంలో జార్జ్ సోరోస్ హస్తం ఉందా? మోదీ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడా అనే విషయం చర్చనీయాంశం.